పాలమూరు కాళేశ్వరం ప్రాజెక్టుల్ని సకాలంలో పూర్తి చేస్తామన్నారు మంత్రి హరీష్ రావు. ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటికే 17,000 కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు. భారీ వర్షాలతో మిషన్ కాకతీయ ఫలితాలు రైతులకు అందాయని అన్నారు. ఉనికి కోసమే ప్రతిపక్షాలు ఆరాటపడుతున్నాయన్నారు మంత్రి హరీష్. రాష్ట్రంలో ప్రతిపక్షాలది ఊరందరిది ఒక దారి అయితే ఉలిపిరి కట్టది ఇంకో దారి అన్నట్టుగా ఉన్నది మన రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలది. ఒకవైపు మంచి వర్షాలు పడ్డాయి, మా ప్రాజెక్టులు నిండినాయి, మా చెరువులు నిండినాయి, రబీ పంట బ్రహ్మాండంగా పంట పండించుకుంటామని రైతులంతా సంతోషంగా ఉంటే ప్రతిపక్షాలు భరించలేకపోతున్నట్టుగా కనబడతా ఉంది ఈరోజు. ఎందుకంటే ఇలా భూగర్భ జల మట్టం పెరిగింది, మంచి కరెంట్ ఇస్తూ ఉన్నారు, ప్రభుత్వం అవసరమైన ఎరువులు విత్తనాల్ని అందుబాటులో ఉంచింది. ఇక మాకు 2 సంవత్సరాల దాకా ఢోకా లేదని రైతులు ఆనందంగా ఉంటే ఈ ప్రతిపక్షాలు ఎందుకు భరించలేకపోతున్నావో, ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నాయో నాకైతే అర్థం కావడం లేదు. అంటే బహుశా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలకు రాజకీయం చేయడానికి ఇంకేం సమస్య దొరకలేదు. రాష్ట్రంలో రైతుల్ని రెచ్చగొట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కోసం 17,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తే ఇప్పటికే 10,000 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకుల అకౌంట్లలో జమ చేయడం జరిగింది. ఇవాళ అన్ని చెరువులు కూడా నిండుగా ఉండి ఊరంతా నవ్వినట్టుగా సంతోషంగా ఆ ఊర్లో ఉండే ముదిరాజులు, మీరు ఎప్పుడన్నా చేప పిల్లల గురించి ఆలోచించినారు? ఇదే మెదక్ జిల్లా ఇప్పుడే రివ్యూ చేస్తే తెలుస్తూ ఉండే, గతములో చేప పిల్లలు వేయడానికి 5 లక్షలు ఎదురట, ఓ 20 సొసైటీలకు ఎదురట జిల్లా మొత్తంలో. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఖచ్చితంగా రైతులకు 9 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చి బ్రహ్మాండమైనటువంటి పంటలు పండించే విధంగా మేము తీసుకుంటాం.